వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక బీపీ మాత్రలకు చెక్ సంవత్సరంలో 2 ఇంజెక్షన్స్ తీసుకుంటే చాలు. సో ఇదే దిశగా ఇప్పుడు పరిశోధనలు సాగుతున్నాయి. పరిశోధనలు సాగడం మాత్రమే కాదు, 3 దశలుగా సక్సెస్ రేట్ని కూడా చూస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ ఇది ఏం చేస్తుంది అని ఆలోచిస్తున్నారు కదా. ఫస్ట్ జోబుల్లో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలన్నా జోబుల్లో పెట్టుకొని క్యారీ చేసే బీపీ ట్యాబ్లెట్స్. మనం ఒక టూర్కి వెళ్ళాలన్నా ట్యాబ్లెట్ పౌచ్లో ఖచ్చితంగా బీపీ ట్యాబ్లెట్ ఉండాల్సిందే. ఇన్ కేస్ వేసుకొని విసుకొచ్చి బీపీ ట్యాబ్లెట్ మర్చిపోయాము అనుకో, హార్ట్ అటాక్స్, తర్వాత హాస్పిటల్లో అడ్మిషన్స్. సో ఇవన్నీ కారణం కేవలం కాలేయం నుంచి రిలీజ్ అయ్యే ప్రోటీన్ హార్ట్కి హార్ట్ అటాక్ తెచ్చేలా చేస్తుంది. సో అందుకనే ఖచ్చితంగా ఇష్టం ఉన్నా లేకున్నా వేసుకొని విసికి వేసారిపోయినా లేదు ఇంకొక కారణం ఏదైనా సరే, సో బీపీ ట్యాబ్లెట్స్ మాత్రం మానకుండా వేయాల్సిందే. ఒక్కసారి బీపీ వచ్చిందంటే జీవితాంతం హార్ట్ని కాపాడుకుంటూ ఉండాలి అని అంటే బీపీ ట్యాబ్లెట్స్ వాడక తప్పదు. కానీ ఇప్పుడు సో ఇదన్నిటికీ చెక్ పెడుతూ లాన్స్టెన్ అనే ఒక శాస్త్రవేత్త బీపీ ట్యాబ్లెట్స్కి చెక్ పెడుతూ సంవత్సరంలో ఒక 2 ఇంజెక్షన్లు వేసుకుంటే సంవత్సరం పొడుగునా ఫ్రీ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఉండొచ్చు అనేది ఒక పరిశోధన చేస్తున్నారు. సో పరిశోధనలో సక్సెస్ రేట్ కూడా కనుక్కుంటున్నారనమాట. సో ఇన్ కేస్ ఈ ఇంజెక్షన్ వేసుకుంటే అది ఎలా పనిచేస్తుంది అని ఆలోచిస్తున్నారేమో. సో ఇన్ కేస్ ఈ ఇంజెక్షన్ వేసుకుంటే ఒక్కసారి 6 నెలల పాటు ఈ కాలేయం నుంచి వచ్చే ప్రోటీన్ వల్ల రిలీజ్ అయ్యే ప్రోటీన్ వల్ల ఏదైతే బీపీ ఎక్కువగా ఉండి ఇబ్బందులు పడుతుంటారో సో ఆ ప్రోటీన్ని కంట్రోల్ చేయడానికి ఈ ఇంజెక్షన్ పనికొస్తుంది. సో ఆ ఇంజెక్షన్ పనితీరు కేవలం 6 నెలలు మాత్రమే. మరో 6 నెలల తర్వాత మరోసారి ఇంజెక్షన్ వేసుకుంటూ ఉండాలన్నమాట. సో అట్లా వేసుకుంటూ ఉంటే సంవత్సరంలో 2 సార్లు ప్రతిరోజు బీపీ ట్యాబ్లెట్స్కి చెక్ పడుతుంది. సో ఈ దిశగా అడుగులు వేస్తున్న పరిశోధనల కోసం ఆ ట్యాబ్లెట్స్ వాడే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. సో ఎప్పుడెప్పుడు ఆ ఇంజెక్షన్స్ మార్కెట్లోకి వస్తాయో వాటి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అని. ఎందుకంటే ప్రతిరోజు ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా మనతో వెంట తీసుకొని వెళ్ళాలి బీపీ ట్యాబ్లెట్స్, అండ్ దాంతోపాటు ఖర్చుతో కూడా కూడుకున్న పరిస్థితి. కాబట్టి ఆర్ఎన్ టెక్నాలజీతో జిలేబీసిఆర్ రన్ అనే ఇంజెక్షన్ వృద్ధి చేస్తున్నారు. సో ఈ ఇంజెక్షన్ కనుక సక్సెస్ అవుతే ఇంకా కేవలం సంవత్సరంలో 2 సార్లు మాత్రమే ఇంజెక్షన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక ట్యాబ్లెట్స్ పూర్తిగా వదిలేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది అని ఒక వ్యాస్యం రాసిందనమాట లాన్స్టెన్ అనే ఒక శాస్త్రవేత్త. సో ఆ వ్యాస్యం బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఆ ఇంజెక్షన్ బయటకు వస్తుందా, అండ్ దాంతోపాటు ఈ పరిశోధనలు కంప్లీట్గా సక్సెస్ఫుల్ సాధించాలి, మార్కెట్లో ఇంజెక్షన్ రావాలి అని.